నేను ఏమంత చెప్పుదు నాయనా ఒక్క ముచ్చట నాయనా నాకు అన్నలు లేపాయరి తమ్ములు లేకపాయరి అక్కలు లేకపాయరి చెల్లన్లు లేకపాయరి పాలి బంధుత్వం ఎవరు లేకపాయరి పాట పాడుకుందామంటే నాయనా నా ఒళ్ళన్నది కనిపిత్తలేరు నీ ఒళ్ళన్నది కనిపిత్తలేరు నీకు తల్లిదండ్రి లేరా నాకు తల్లిదండ్రి లేరా ఓ నాన్న నాకు మరి నేను ఎట్లా పుట్టినా ఎట్లా పెరిగినా మరి నా పుట్టుకేమిటి చెప్పే అయ్యయ్యో ఓ బిడ్డరటనంగిదేవి నా హౌసు ఎందుకు అడుగుతున్నావు నీ వాళ్ళు నా వాళ్ళు అని ఎందుకు అడుగుతున్నవే నీకేం భయం అవుతుంది ఓహో నాయనా ఏమిటి కదా అంటే నాకు నా వాళ్ళు కనిపిస్తలేరు నీకు నీ వాళ్ళు కనిపిస్తలేరు నాయనా నేను పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ బతికింది ఎక్కడ నేను అటువంటి మనగా ఉత్తమించిన జాగెక్కడ ఉందో నా పుట్టుకన్నది నాకు చెప్పకపోతివి నాయన్నా నా బతుకన్నది నాకు చెప్పుతలేకపోతివి నాయన్నా అని అటువంటి మనగా ఏనాడు రత్నంగి దేవి మాత్రం రాకల కొండ రాక్షసుని అడుగుతున్నదో అయ్యో బిడ్డ ఈనాడికి నువ్వు అవుకురా అటువంటి మనగా విజ్ఞానులకెళ్ళి జ్ఞానముల కత్తి మా బిడ్డ పెరిగి పెద్దదాని అయినవు బిడ్డ నీకు ఎన్నెడుతులుండ చెప్ప కదా పదమ్మా నల్లవాను కొండల నుంచి మాత్రం అటువంటి మనగా అండమాను కొండలు అండమాను కొండల నుండి ఉన్నది అకల కొండలున్నాయమ్మా అకల కొండకు నేను అధిపతిని నా పేరు రాక్షసుడే అకల కొండకు అధిపతిని నేను నా పేరు రాక్షసుడు నా పేరు చెప్పుతుంటే భూలోకం బుగ్గటీలుతుంది వైకుంఠం వల్లలాడుతుంది దేవాలోకము దగదగ వణుకుతున్నదే ఇక్కడికి వెళ్ళి బిడ్డ ఏమిటి కదా అంటే అక్కడ కనిపించేది మాత్రం అగో ఈనాడు బారామతి అంటారు ఆనాడు బ్రాహ్మణ్పురి మహారాష్ట్ర నగరం లోపల ఉన్నది ఈనాడు బారామతి అంటారు ఆనాడు బ్రహ్మాపురి అగో బ్రహ్మాపురి లోపట్ల మాత్రం నేను ఏమిటి కదా అంటే చుట్టూ రాజ్యాల పొంటి దేశాల పొంటి ఇంటికి పీను గలగట్టు కచ్చుకొని కళాయిలు వేసుకొని మా అమ్మాయి అడగ తిందు ఏమిటి కదంటే బ్రహ్మాపురి బ్రాహ్మణులందరూ ఒకటై ఒక ఒప్పందానికి వచ్చింది బిడ్డ నాకు రాక్షసుడు మమ్మల్ని హింసించద్దు మమ్మల్ని మాత్రం గేరి కొట్టియద్దు గాత పెట్టి అద్దు భయపెట్టి అద్దు కావాలంటే నీకు మా ఊళ్ళోకి వెళ్ళి మాత్రం రోజొక్క మనిషిని పంపుతావు నువ్వు మా అమ్మాయి అంటక తింటావో సాదుకుంటావో చంపుకుంటావో అని ఒప్పందమైంది అటువంటి బకాసురునికి రోజొక్క పీనుగు రోజొక్క మనిషిని ఎట్లా పంపుదురు నాకట్లా ఒప్పందం చేసుకున్నారే బ్రహ్మాపురి నుంచి ఏనాడు మాత్రం రోజొక్క మనిషిని నరుణ్ణి నాకు ఇచ్చేది ఒకనాటి దినవంతు అటువంటి మనగా బ్రాహ్మణి ఎంకంబొట్లు భార్య ఎంకంబొట్లు భార్య ఈరేశ్వరి దేవి గర్భంతో ఉన్నది అయ్యయ్యో నా భార్య గర్భంతో ఉండే నేను పోతే నా భార్య నువ్వు కడ తీర్చేవారు ఎవరు లేకపాయరు అని చెప్పి వాళ్ళు ఇంటి లోపట్ల ఏడుచుకుంటున్నారు ఇంకా రాకపాయే అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి అగో బ్రహ్మపురికి చేరుకున్నా ఏమిరా బ్రహ్మల్లా రాయి నేరు మాట తప్పిర్రా అంటే అగో అటువంటి మనగా ఏలు బట్టి చూపిన్రు ఏలు బట్టి చూపెట్టలకు ఇంకా బొట్లు ఏమంటుడు నేనే అత్త అంటే అటువంటి మనగా అతని భార్య నేనే అత్త అని అంటున్నది మీ నాన్నని అక్కడనే అర్థం చేసి నేను గర్భవతిని
కన్న బిడ్డ రోమముల తట్టుకొని అతల కొండకు వచ్చినాడు కన్న బిడ్డ నల్లవాను కొండల్లానేమో నల్లవాను కొండల లోపల 12 గుంట ఉప్పు కళాయి లోపల నూనె ఉడుకుతున్నది కలకల నూనె మసులుతున్నది అటువంటి మనకి రోమానికి గట్టిన ఆగో మీ యొక్క అమ్మను తీసి ఆకాశం వేసినాను అంతరం మీద చూడరాదు కన్న బిడ్డ బ్రాహ్మణి తల్లి పొట్ట పగిలిపోయింది పొట్ట పగిలిపోయి అంత వరకు పెట్టు మీద అవసరం మీద అటువంటి మీ ఆకాశం మీద నుంచి ఏనాడు పిండ వస్తున్నదో ఆ చెటి పిండానికి అంశాలు రెక్కలొట్టి అటువంటి యంత్రం మీదకి వెళ్ళి కిందికి దించుకొచ్చినాయి నిన్ను ఆకుల్లో వండ వేసి రాళ్ళల్లా ఆకులు వరిసిర్రు రాళ్ళల్లా నిన్ను వండ పెట్టిర్రు బిడ్డ పండ పెట్టటల్లకు మీ అమ్మ కళాయిల పడ్డది మమ్మాయి అయింది ఆ మమ్మాయిని నేను అనుభవించిన మీ అమ్మను అవసరం రాళ్ళల్లో వారేస్తే రాళ్ళల్లో నువ్వు కావు 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 పూత పెడితే ఇది ఎక్కడిది అని చెప్పి నేనచ్చి చూసేటళ్లకు అడ్డము చారడు పరువు 3 పికిల చుట్టూ పిల్లబట్టు రక్త పాయిస్తం లోపట్ల కొట్టుకుంటున్నావు నిన్ను మమ్మాయి అంటుకొని తింటా అనుకునేటళ్లకు తల్లి బావ పడ్డదమ్మా తండ్రి బావ పడ్డదమ్మా కసిగంత పిల్లను నేను నోట్లేసుకుంటే నా పన్ను కింది కాదు అని చెప్పి నిన్ను తీసుకుపోయి జాలారి బండ మీద చలికాలు పోసి నీలారి బండ మీద నీ ఒళ్ళు కడిగి నీకు చిన్న పిల్లనాడు అడవి లోపల ఉన్న కూరగల్ల మృగాల పాలు పితుక్కొచ్చి నీ యొక్క నెత్తికి ఆకాశం మీద దృంటి తేనెలు తెచ్చి ఆ దృంటి తేనె నెత్తి మీద పోతే ఆ నెత్తి మీద పడ్డ తేనె నీకు నూనె అయినా నీ కన్నా బిడ్డో అంగిట్లా పడ్డాయమ్మా నెత్తి మీద పడ్డదేమో నూనె అయింది అంగిట్ల పడ్డయి పాలయింది నీ ఒళ్ళు మీద పడ్డది సమరయింది ఇంత 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 నిన్ను ఏమని పిలవాలి అనుకోని రాళ్ళల్లో దొరికినవు బిడ్డో రాళ్ళల్లో దొరికినవు రాక్షసుడు ఆదుకుంటున్నాడు రత్నంగి దేవాని పేరు పెట్టుకున్నా రాళ్ళల్లా దొరికినవు రాక్షసుడు చదువుకుంటున్నాడు రత్నంగి దేవి అని నిన్ను పేరు పెట్టుకున్న బిడ్డ నా పేరు రత్నంగి దేవి నీ యొక్క నామము రత్నంగి దేవి అని చెప్పి పెట్టుకున్నా భావనలో పిల్ల కాబట్టి ఆ భావని పిల్ల కాబట్టి నా పేరు రత్నంగి అని పెట్టుకున్నా రాళ్ళల్లో దొరికినవు రత్నంగి దేవి అని పెట్టుకున్నా మీ తండ్రి భావనోడు మీ తల్లి బ్రాహ్మణామే అమ్మా నానా నానా సరే మంచిది పేరు కూడా మంచిగున్నది నీ పేరు మంచిగున్నది నాన్న పోతే 6 నెలలు పోతున్నావు అత్తే 6 నెలలు వస్తున్నావు పంటే 3 నెలలు అంటున్నావు అక్కడ నీకేమన్నా అపాయం జరుగుతుంది ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉంటే నాకేమన్నా అపాయం జరుగుతుంది మరి నీ జీవితం అక్కడ పోతే నేను ఎక్కడ అని బతకాలి ఏడా అని బతకాలి కన్న బిడ్డ సాగు లేని సాగు కొడుతున్నారా మతి ఇనవేంత బిడ్డ మరణం లేనివాడికి మరణం కోరుతున్నారా నానా కోపానికి రాకే నానా ఏది అంటే సాగు కొడమని చెప్పి కోపానికి వస్తున్నావా వద్దు 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 వద్దు
అప్పుడు వటవటి రత్నంగి దేవి ఏమంటున్నది, నాయన నేను అన్నదానికి గడగడ గాత పెట్టుకుంటా మొయ్య బోత పెట్టుకుంటా నా మీద కురికేస్తున్నావు నాయన, అది నీకు తగది. అట్లాగో నాయన ఆలోచన చెయ్యరాదే నువ్వు, నేనన్నోడు నెత్తిల పేర ఎండాట నాయన, నేను అడిగిన దానికి నీకు గంత కోపం ఎందుకు, నా ఆసర కొరకు నేను అడిగిన కాదు నాయన. నీకంటే దండి నాకంటే దండి మానవులు, దండి గోపాదంబు తాదాయిలకియ్యక యోధుడే పాటి వరదెల్లే జగతి, ధరణి గోపాదంబు దాదాయిలకియ్యక దుర్యోధనుడే పాటి వరదిల్లే జగతి. ఆడి బిడ్డ మీద వాంతి చెందిన వాడు రామనుండే పాటి రాజవేలే, ఆడి బిడ్డ మీద వాంతి చెందిన వాడు రామనుండే పాటి రాజవేలే. తమ్ముని సతిని బట్టి తానల్వగించిన వాలియు ఏ పాటి వరదిల్లే జగతి. సారంగ దొరకాలు చాలా గోవించిన చిత్రంగి ఏ పాటి సిరివించే జగతి. నాయన ఎవరిగా తీయటులా ఉన్నదో, నాయన ఎవరిగా తీయటులా ఉన్నదో, ఎవరిగా తీయటో ఏమని చెప్పు, ఎవరిగా తీయటులా ఉందో ఏమని చెప్పు, అంత సత్యవంతుడు మరి చంద్రుడు తనవారి నమ్మి, మాలివారి కింద కాటి కాపురము ఉండాలేదా, ఎవరిగా తీయటులానున్నదో నాయన చెప్పు, ఎవరిగా తీయటులానున్నదో, దండి వీరులు పంచే పాండవులు ధర్మరాజు ఎండ నీడ అనకుండా కొండలపై ఎవరిగా తీయటులానున్నదో నాయన చెప్పు, ఎవరిగా తీయటులానున్నదో. నాన్నగారు దాపార యుగమందు మీ అన్న అటువంటి బకాసురుడు అంత దండి వాడు భీముని చేతులు చావలేదా, నాయన నేనన్నదానికి నీకు ఇంత కోపం వచ్చారా, నా బిడ్డో నా బిడ్డో నా బిడ్డో చిలకాలు అంటే మగాము చిన్న ఊచుకుంటేవి అవసరం అంటే మగాము చిలకరెడ్డి మగం చిన్న ఉచ్చుకుంటున్నావు, అవసరం మగం వాళ్ళు పెట్టుకుంటున్నావు, నా బిడ్డ నాకు దూరం అయిపోతావా నా బిడ్డ, నన్ను చంపేవాడు బిడ్డ లేదు నా బిడ్డ, ఈ పూర్తి లోపాల పెరగాలేదు నా బిడ్డ, తన తల్లి లోపాల 6 గొట్టాలు 3 గొట్ట 3 వంగలింగాలు ఆచరమంతులు 70 గొట్ట దేవస్థానం 33 గొట్ట దేవాన దేవతలు ఏకమై వచ్చిన అమ్మాయి అడ్డుకోరి తిని అంత నాకు వరం ఉన్నది. నేనుండేది నా బిడ్డ, నేనుండే నల్లమాను కొండల్లో పట్ల అగ్నేశ పర్వతాల పక్కకు ఉన్నది అకల కొండ, అగో అకల కొండకు నేను దాతను, నా పేరు రాక్షసుడు. నన్ను అరుడు సురుడు కిన్నరులు దేవతలు ఎవ్వరు వచ్చిన గాని నా కన్న ముంగట వారు బసమైపోరు. అంతగానం అడుగుతున్నావు, కోరి అడుగుతున్నావు బిడ్డ, ఇప్పుడు కాదు ఇంకా కొన్ని యుగములు గర్భమంతా ఉన్నది బిడ్డ. కోలుకు ముందు పుట్టింది కోవుల కొల్లపూరి ఏలేడు శీలమోరి బలగం సాలవరెడ్డి వారి మలకదేవి కన్న కొడుకు మరి అదాలరెడ్డి వారి అంతమ్మ దేవి. అంతగన్న కొడుకేమో రెడ్డి కాదు నా బిడ్డో, బంగారు కట్టేమో కథ వంటి వరకు అంతమ్మ కన్న కొడుకు
కొడుకు ఆదిరెడ్డి సోదరి ఉండాలి. ఆదిరెడ్డి సోదరి కొల్లాపురి పట్టణం నుంచి అటువంటి వెనక గురువుల ఆశ్రమకు చదువుకొని పోతుంటే కళింగ పట్నం అని ఉంటుంది. కళింగ పట్నం లోపల అటువంటి వెనక అటువంటి దర్శకుడు అమరగన్నే దక్షకుడు అమరగన్నే గన్న కొడుకులు 7 కళింగ రాజులు ఉంటారు. కళింగ రాజులకు తొలసూరు బిడ్డ. అటువంటి వెనక వాళ్ళకు ఒక్క నీలమాదేవి ఉట్టవంత ఉంది. అగో ఆదిరెడ్డి చదివేటి గురువుల ఆశ్రమం లోపల చదువుకొని వాళ్ళేమో దేశాయిలు వీళ్ళేమో కాపులు బిడ్డ. కలిసి వారికి పెళ్లి అయ్యవంత ఉంది. పెళ్లి అయినాక అటువంటి వెనక నీలమాదేవి ఢిల్లీకి రాజులు కళ్యాణానికి దేశాయిల అక్క దేశాయిల పోకడం ఓవంత ఉన్నది. లోకాల సంతానం లేక ఏడితే లోకాల శంకరుడు 6 కొడుకుల ఓడిగంటవంత ఉన్నది. మొగిలిపు వందన మోటాడి కాపు శామపు వందన సౌదరి కాపు గోగు వందన గోనె కాపు గురికపు వందన గుడేటి కాపు పులికపు వందన మున్నూరి కాపు సిక్కుడు వందన చిటమాలరెడ్డి 6 కొడుకులు ఉండవంత ఉన్నది. కాపు కులం లోపల కాలు అలిగితే పిల్ల దొరకదంటారు. కొల్లాపురి పట్టాన అక్కకు 6 కొడుకులు పుడితే అక్కడ కళింగ పట్టణం లోపల మాత్రం కళింగ రాజులకు 6 బిడ్డలు పుడితే అగు 6 బిడ్డలు తెచ్చి నీలమ్మదేవి కొడుకులకు పెళ్లి చేయవంత ఉన్నది. నీలమ్మకు సంతానం కాకముందు కోటొక్క అయ్యలు వటబండి వరిగా కొమ్ము దాపుకుంటే లింగాలు గట్టిపోయినట్ట నా సంతానం అని తిరుపతి అయ్యలు తిరిగేస్తారు. కాచయ్యలు కదిలేస్తారు. వచ్చిన అయ్యలు మురులు ఆశారవంతులు నీలమ్మాదేవి సంతానం కాకముందు ఎంతో దానం చేసింది. ఇలా కొడుకుల లగ్గం చేస్తుంది. 3 నెలల గాసం 6 నెలల వరకు దొరుకుతుందా అని ఊళ్ళ పండి పుచ్చగాళ్ళు ఉరికి రావంత ఉంది. పల్లెల పండి పుచ్చగాళ్ళు పాడు రావంత ఉంది. అగో అటువంటి వరగా వచ్చిన అర్తుల చూడవంత ఉంది. నీలమ్మదేవి పొద్దుగాల లేచి నోట్ల 12 పుల్లేసుకొని మిద్దె మీద తూర్పు పర్వట ఉత్తం దక్షిణం చూస్తే లగ్గాలకు వచ్చిన చుట్టాలు తక్కువ కనిపించి ఊరు మీద బుచ్చగాళ్ళు ఎక్కువ కనిపించవంత ఉంది. ఇట్లాగిన బుచ్చగాళ్లకు దాన ధర్మం చేస్తే శీలం వల్ల సంసారానికి సిప్పే గడ్డస్తుందా అని ఊరు చుట్టూ కట్టెకోడ నాటవంత ఉంది. కట్టెకోడకు 4 కమన్ దర్వాజలు పెట్టి కమన్ దర్వాజ కాడ కచ్చపెట్ట తుర్కల కావలు పెట్టవంత ఉంది. అటువంటి వచ్చిన బుచ్చగాళ్ళ తోటలు ముందుకొని మరి ఐసోళ్ళతోటేమో అలబట్టి బియ్యవంత ఉంది. ముసలతోటి బర్రను గోదలు గాయవంత ఉంది. అంతి వల్ల భార్యలతోటి ఆడబిడ్డలతోటి అలుపుత చేపించమంత ఉంది. పెండ దీపియవంత ఉంది. వాళ్ళని అని కట్టబెట్టి అని అపఘోరాలు పెట్టి చెప్పు తగిన నొల్ల శరీసాల లోపల వేసి మడు బండలెత్తి ఇనుపమున్న కోరడుతోటి కొడితే ఉలవల పుచ్చగాలు కూడా పోతే బలవించిన పరమాత్మ ఉలవించిన సంఘం లోకాల శంకరుడికి వేళ ఉంది. అబ్బకాపు దాన బతుకు అని బంగారం ఇచ్చే బర్రె పెండాన్ని బాయిలు వేసుకుంటావు అని అక్కడ మాయవాయి 12 గుంటల 12 కింద శంకరుడు ఉంటవంత ఉంది. గట్టబెట్టి పోమూలకు నీలమ్మాదేవి అన్నం తిన్న నీలమ్మ ఆత్మీడ వేసుకొని లోపటకు విద్దల్లో మేడల బంగారు కులంగా ఊగవంత ఉంది. ఊగే నీలమ్మ ఏమే దాసినాల పొద్దున కాదు మాపున కాదు ఎడగొట్టవాటి చుట్టూరు కంటే కూడా తర్వాత కావలి కాళ్ళు ఉండగా ఈ జంగమోడు ఎట్లా వచ్చే మరి వచ్చిన జంగమోడు ఏవంత పాడుతున్నాడు. అరే రామా శరాడు అయ్యన్నాడు ధర్మం పోయేయని తాత వాడు దూత ధర్మం పోయేయని చెడ్డది మా చేయి పొట్ట
అది పుట్టది పుట్ట చెట్టది మంచి నాని పొట్ట తీర్థయాత్రలు తిరిగని కాళ్ళు రెండు మంచం కొల్లు తీర్థయాత్రలు తిరిగని కాళ్ళు పుణ్యక్షేత్రములు చూడని కళ్ళు రెండు కలిసిన గుళ్ళు పుణ్యక్షేత్రములు చూడని కళ్ళు అటువంటి నీలమ్మ ఏనాడు ఆలకించి అలికిరిన్నదో ఓ దాసిలారా చూతివా మనము దాన ధర్మము చెయ్యకపోని దాన ధర్మము చెయ్యని తాతల మాట అడవిలో మనం దూతల మాట దయ్యాల మాట మన ఈ తీర్థయాత్రలు తిరగని కాళ్ళాట ఇవి మంచం కోళ్ళాట పుణ్యక్షేత్రములు చూడని కళ్ళాట ఇవి చకమక గుళ్ళాట అని చెప్పి నా బిడ్డ రత్నగి దేవి ఆ నీలమ్మ దేవి ఒకటి మాను చేత పట్టుకోనొచ్చి అటువంటి గురువుని కాయక కుక్కతోటి కొట్టవంత ఉంది శివుడని కాయక సీపిలతోటి కొట్టవంత ఉంది కొట్టి కొట్టి కొల్లాపురి తర్వాత మిట్టల కొల్లారు నక్కల డబ్బు ఎదగంట పాడి ఏకల భీమారో చిట్టాల పెంట మీద ఎత్తే అటు వైకుంఠం నుంచి పార్వతి గంగా భవాని ఇద్దరు రాబట్ట ఉంది కోవిడి చెల్లమ్మ సాదుకున్న ఈరని యావు అటువంటి వరిగా పడత మీద పార్వతి జోకి గర్భం లోపల పొరుగుల గంగా భవాని జోకి వచ్చి అదో మందలకో ఏటి యావు చిట్టాల పెంట మీద పడిపోయిన జంగమయ్య మీద 4 గాలు దాపి నాలుగాలు దాపి పాలాభిషేకం కుంభాభిషేకం నీలాభిషేకం గంగా దేవి చేయవంత ఉంది శంకరుడి మూర్ఛలు తేలిపోవంత ఉన్నాయి ఆ పాలు పోయంగా అటువంటి వరగా ఒక తటుండని ఏనాడు నీలమ్మ దేవి ఏనాడు వరగా లోకాల శంకరుడు చిట్టాల పెట్ట మీద లేచి కూర్చుండి మరి కాపుదాని ఇంత ఏమున్నదని అరిచై లోపల చూస్తే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి యజ్ఞలక్ష్మి భాగ్యలక్ష్మి కూరాడు కడకుంటి లక్ష్మి 5 లక్షలు ఆట ఆడుతున్నాయి ఓ బిడ్డ లక్ష్ములారా అని చెప్పి 5 లక్షలు పిలుచుకోవంత ఉంది 4 లక్షలు లోకం విడిచిపెట్టి కుంటి లక్ష్మిని కోవటోళ్ళ ఇంటికి దోలవంత ఉంది మరి నీలమ్మ అహంకారం ఎట్లా అందాలని చెప్పి ఆర్చికీక పెడితే 7 గొట్ల ఎర్ర జడ 10 గొట్ల పల్ల జడ 4 గొట్ల నల్ల జడ పెట్టుకొని ఇనుపక చెల్తలి ఇది నాచారి చెత్త దేవి కింద పెరుగు దాపి మీద పెరుగు దాపి ఆకలి ఆకలి అని చెప్పి రావంత ఉంది ఆకలి అంటే బిడ్డగా చూడు కొల్లపూరి పట్టాము కాపు నీలమ్మ ఆదిరెడ్డి సావద్దు బతకద్దు అది కట్టబెట్టి అది అపఘోరాలు పెట్టు అని చెప్పి లోకాల శంకరుడు వైకుంఠం వెళ్ళిపోతే ఇరుపగ్గ తల్లి ఇది నా చారి కళ్ళ కత్తూరు పిల్లి వేసాం పెట్టి కొల్లాపురి చుట్టూ మియ్యవంట 3 చుట్లు తిరిగి ఏనాడు తాతలు తండ్రున్నాడు పెట్టిన కూరాడు మీద దూలం మీదకి వెళ్ళి తుణుకవంత ఉంది